హాయ్, వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్. ఈరోజు సంథింగ్ స్పెషల్లో మనం బర్త్డే విషెస్ చెప్పబోతున్న స్టార్ కేవలం ఒక గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితమైపోయిన హీరోయిన్ కాదు. తన అందంతో, అసమాన నటనతో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా సినీ రంగానికి సేవలు అందిస్తున్న మలయాళీ మకరందం శోభన. సో ముందుగా శోభన గారికి ఆడ్రీమ్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. శోభన పూర్తి పేరు శోభన చంద్రకుమార్ పిళ్ళే. 1970 మార్చి 21న జన్మించిన శోభన కుటుంబమంతా కూడా సినీ రంగానికి, కళారంగానికి సుపరిచితమే. ట్రావెన్కోర్ సిస్టర్స్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలు శోభన. వాళ్ళంతా యాక్టర్స్గా, డాన్సర్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. వాళ్ళ ఇన్స్పిరేషన్తో అదే దారిలో నడవాలని అనుకున్న శోభన 9 సంవత్సరాల వయసులోనే మంగళ నాయగి అనే తమిళ సినిమాలో నటించింది. ఆ తర్వాత ఆఫర్స్ వచ్చినా కూడా వద్దనుకొని భరతనాట్యం నేర్చుకోవడానికే తన సమయం అంతా కేటాయించింది. పిల్లకేమో సులుకుపోటు, దాని ఒళ్ళు చూస్తే తుళ్ళిపాటు, గుండె గతుక్కు గతుక్కు గతుక్కుమంటుందా, సిగ్గు సితుక్కు సితుక్కు సితుక్కుమంటుందా, గుండె గతుక్కు గతుక్కు గతుక్కుమంటుందా, సిగ్గు సితుక్కు సితుక్కు సితుక్కుమంటుందా. నడిగుండెల చప్పట్లు, నడిరాతిరి దుప్పట్లు, నడిగుండెల చప్పట్లు, నవ్వుల యవ్వన మూవల మోతే ఆడించేనా, నవ్వుల యవ్వన మూవల మోతే ఆడించేనా, ఇద్దరి నడుమ ఇద్దరలేని ముద్దుల మధ్యల పాడించేనా. 14 సంవత్సరాల వయసులో ఏప్రిల్ 18 అనే మలయాళ సినిమాతో హీరోయిన్గా అరంగేట్రం చేసిన శోభన తెలుగులో నాగార్జున హీరోగా పరిచయమైన విక్రమ్ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే అన్ని రకాలుగా మంచి పేరు తెచ్చుకుని వరుసగా అవకాశాలు అందుకుంది. ముఖ్యంగా తెలుగు, తమిళ సినిమాలలో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించింది. ముందు కొద్దిగా హాఫ్ బీట్ సినిమాలో ఎంచుకున్న శోభన త్వరగానే కమర్షియల్ సినిమాల హీరోయిన్గా మారిపోయింది. కమర్షియల్ సినిమాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
సంబంధము ఏ రాగము ఈ సంగీతము మనసే కోరే మాంగళ్యం తనువే పండే తాంబూలం ఇంకేమ యాత్రలో ఏ జన్మదో ఈ సంబంధము ఒకరి కోసం ఒకరు చూపే మమత ఈ కాపురం చిగురు వేసి చిలిపి స్వార్థం బలపు మౌనాక్షరం పెళ్ళాడుకున్న అందం వెయ్యేళ్ల తీపి బంధం మా ఇంటిలోన పాదం పలికించే ప్రేమ వేదం అందాల గుడిలోన పూజారిను ఉబాట సారిను ఏ జన్మదు ఈ సంబంధము లతలు రెండు తిరులు ఆరై విరిసే బృందావని కలలు పండి వెలుగులాయే కలిసి ఉందామని వేసంగి మల్లె చిలకే సీతంగి వేళ చినుకై హేమంత సిగ్గులొలికి కవ్వింతలాయ కళకే ఈ పూల ఋతువంత ఆదేటిదో శోభన పేరు దేశవ్యాప్తంగా మారుమోగేలా చేసిన మలయాళ సినిమా మణిచిత్ర తాయి. తమిళ, తెలుగు వెర్షన్స్లో సంచలనం క్రియేట్ చేసిన చంద్రముఖి సినిమాకి, కన్నడంలో ఘన విజయం సాధించిన ఆప్తమిత్ర సినిమాకి మాతృక అయిన ఆ సినిమాకి హైలైట్ శోభన నటన. మోహన్ లాల్, సురేష్ గోపి లాంటి స్టార్ హీరోస్ ఉన్నా కూడా అందరినీ తన నటనతో డామినేట్ చేసింది. పైగా పెద్దగా టెక్నికల్ క్వాలిటీస్ లేని ఆ రోజుల్లో ఆ సినిమా అంత విజయం సాధించడానికి ఏకైక కారణం శోభన.
తమిళంలో జ్యోతిక గాని, కన్నడంలో సౌందర్య గాని శోభన నటనను ఫాలో అయ్యారు. అందుకే ఆ సినిమాలో నటనకి శోభన తొలిసారిగా జాతీయ అవార్డు అందుకుంది. లలిత ప్రియ కమలం విరిసినది, లలిత ప్రియ కమలం విరిసినది, కన్నుల కొలని ఉదయ రవి కిరణం మెరిసినది, ఊహల జగతిని ఉదయ రవి కిరణం మెరిసినది. అమృత కలశముగా ప్రతి నిమిషం, అమృత కలశముగా ప్రతి నిమిషం, కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది, లలిత ప్రియ కమలం విరిసినది. కలిపే సూత్రం సాంధ్యరాగం కాదా, నీలో నాలో పొంగే ప్రణయం, నీలా నింగి కలిపే బంధం నింద చాపం కాదా, మన స్నేహం ముడివేసే పరువం, కలల విరులవనం మన హృదయం, కలల విరులవనం మన హృదయం, వలచినావని కూరిమి నీరగ చేరిన తరుణం, కోటి తలపుల చివురులు తొడిగెను, తేటి స్వరముల మధువులు చిలికెను, తీపి పలుకుల చిలుకల కిలకిల తీగ సొగసుల తొనికిన మిలమిల, పాడుతున్నది ఎదమురళి రాగ చరి తరగల మృదురవళి, తూగుతున్నది మరులవని లేత విరి కులుకుల నటనగని, వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను, లలిత ప్రియ కమలం విరిసినది, కన్నుల కొలని ఉదయ రవి కిరణం మెరిసినది. మలయాళంలో మొదలుపెట్టి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ ఇలా ఇన్ని భాషల్లో సినిమాలు చేసిన అతి కొద్ది మంది హీరోయిన్స్లో శోభన ఒకరు. ఇంగ్లీష్లో డాన్స్ లైక్ మ్యాన్ అనే ఆర్ట్ బేస్డ్ మూవీలో నటించింది. ఆ తర్వాత హీరోయిన్ రేవతి డైరెక్షన్లో మిత్ర మై ఫ్రెండ్ అనే సినిమాలో కూడా తన టెరిఫిక్ పర్ఫార్మెన్స్తో అలరించింది. ఆ సినిమాకు రెండోసారి నేషనల్ అవార్డు అందుకుంది. అప్పటి నుండి హీరోయిన్గా కంటే ఉత్తమమైన పాత్రలనే ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది శోభన. Hands up! You are under arrest. Don't move! I want to dance with you. కన్నె పాప అండుకో నా చిందులు ఊపందుకో నీ కొత్తగా చూడాలన ఈ బీటులో డౌట్ ఎందుకో దుంతక తకతకో దుంతక తకతకో దుమ్ము రేపే దుంతక తకతకో దుంతక తకతకో దమ్ములుంటే కాసేసుకో. Come on boys. కన్నె పాప అండుకో నా చిందులు ఊపందుకో నీ కొత్తగా చూడాలన ఈ బీటులో డౌట్ ఎందుకో దుంతక తకతకో దుంతక తకతకో దుమ్ము రేపే దుంతక తకతకో దుంతక తకతకో దమ్ములుంటే కాసేసుకో.
సిగ్గులు విడిచి పెట్టుకు వస్తే లగ్గం సాధనలోనే చూపెడతాలే ఓ స్వర్గం దిక్కులు కలిసే చోటికి వేస్తా పాదం చుక్కలు కళ్ళకు చూపిస్తాడే ఈ జాక్సన్ కన్నె పాప అందుకో నా చిందులు ఊపందుకో నీ కొత్తగా చూడాలనా ఈ వీడులో డౌట్ ఎందుకో తుంతక తకతకో తుంతక తకతకో తుమ్ము రేపే తుంతక తకతకో తుంతక తకతకో దమ్ములుంటే కాసేసుకో చూపకు నిక్కు నీ దమ్ములోని వేడి ఆపకు అలా కులాస కూచిపూడి లాభరు రోజుల కథకళి చెయ్యకు భద్రం చూపుల భరతం పట్టేస్తుంది చూమాంత్రం ఊపిరి నిప్పుల ఉప్పెన వస్తే మాత్రం పాపకు చేస్తా ఆవిరి ముద్దుల అరంగేట్రం కన్నె పాప అందుకో నా చిందులు ఊపందుకో నీ కొత్తగా చూడాలనా ఈ వీడులో డౌట్ ఎందుకు తెలుగు తమిళంలో అనేక కమర్షియల్ సినిమాల్లో అగ్ర హీరోల సరసన నటించి సూపర్ హిట్స్ అందుకున్న శోభన ఎప్పుడు కూడా ఎక్స్పోజింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. నటనకు స్కోప్ ఉన్న సినిమాలే ఎంచుకుంది. ఆ ప్రాసెస్లో చాలా అవకాశాలు వదులుకుంది. అలాగే పాత్ర నచ్చితే హీరో ఎవరనేది పట్టించుకోకుండా చిన్న సినిమాలు కూడా చేసింది. ఈమె ఒక పక్క సినిమాలు చేసుకుంటూనే మరో పక్క దేశ విదేశాల్లో భరతనాట్య ప్రదర్శనలు ఇచ్చేది. భరతనాట్యంలో అత్యంత కష్టసాధ్యమైన అభినయాన్ని ప్రదర్శించడంలో శోభన దిట్ట. ఆ నాట్యంపై ఉన్న మక్కువతో 1994లో చెన్నైలో కళార్పణ అనే భరతనాట్యం నేర్పే స్కూల్ని ప్రారంభించింది. భరతనాట్యాన్ని మరింత అభివృద్ధి చేసి దేశ విదేశాల్లో దాని కీర్తిని ఇనుమడింపజేసేలా ప్రదర్శనలు ఇవ్వడం దాని ముఖ్య ఉద్దేశం. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు కళామ తల్లికి తనకు చేతనైనంత సేవ చేస్తూనే ఉంది శోభన. కోకిల కొక్క కోకిల కూతల రసగీతల గానాలలో నయగారాలలో స్వరహారాల నా శోకిల నీ పాటతో మరుపు తోటలో మది వేసింది మారాకిలా I love you. రేయ్ నువ్వు కాదురా ఐ లవ్ యూ నేను రా. I love you. I love you. I love you. జాబిల్లిలో మచ్చలే తెల్లబోయే నీ పాట వింటే ఆకాశ దేశాల తారమ్మలాడి నీ కొమ్మ వాకితే ముక్కమ్మ కోపం ముద్దొచ్చే రూపం వదులు కన్నుల తాపం వెన్నెల దీపం నాలల్లి నల్లాయికే నీకింకా జిల్లాయిలే లయలేమో పోయలేమో ప్రియ భామ కథలేమో కోకిల కోకో కోకిల పూతల రసగీతల
ఇలా I love you. I love you. తన కెరియర్లో 6 భాషల్లో 90కి పైగా సినిమాల్లో నటించిన శోభన పెళ్లి చేసుకోలేదు. తన ప్రొఫెషన్పై ఉన్న ప్రేమో లేక జీవితంలో ఏర్పరచుకున్న దృఢమైన లక్ష్యమో తెలియదు, కానీ కారణం చెప్పకపోయినా ఇప్పటికీ ఒంటరిగానే ఉంటుంది. 2001లో ఒక పాపను దత్తత తీసుకుని పెంచుకుంటుంది. జాకిర్ హుస్సేన్, మాండ్లిన్ శ్రీనివాస్ లాంటి ప్రముఖులతో కలిసి అనేక ప్రదర్శనలు ఇచ్చింది. వేల మంది ప్రముఖుల సమక్షంలో స్టాండింగ్ ఓవేషన్ అందుకునేలా ప్రదర్శనలు ఇచ్చింది. ఆమె కళారంగానికి చేసిన సేవలకు గాను 2006లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. గుప్పు 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 మండదంట ఏంటట ఏంటట ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చట ముచ్చట గుప్పు 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 మండదంట ఏంటట ఏంటట ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చట ముచ్చట అమ్మో అంతట ఇంతట ఒక్కటే చిచ్చట పాపంలే వయసుకులో హౌసు తెలియని హౌసు తగిలిన తాత తెగులట గుప్పు 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 మండదంట ఏంటట ఏంటట ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చట ముచ్చట చేతాకిన సుఖానికి ఇలా రేగిపోవాలా కొయ్యబారిన క్షణానికే కులాసాలు కావాలా నిలువునా నిలవనా వదలడే కలబడే కదా కసరకే పాపం పసితనం కదా అయితే మహత్తు కలిగిన ముహూర్త కలకుండా రహస్యమడిగితే వలదని అననట గుప్పు 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 మన్నదంట ఏంటట ఏంటట ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చట ముచ్చట అమ్మో అంతట ఇంతట ఒక్కటే చిక్కట పాపం లేక వయసుకులో హౌసు తెలియని హౌస తగిలిన తాత తెగులట గుప్పు 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 మన్నదంట ఏంటట ఏంటట ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చట ముచ్చట ఆడగాలికి అటు ఇటు చెడిందేమి ఆరోగ్యం కన్ని తీగల కరెంటులా పడిందేమో వైరాగ్యం నర నరం కలవరం కనకనే కంట్లో కొనుకు ఊడదే కోగిలే ఉంది కలత ఉన్నదే ఇంకెంత హస్తు అనుకుని తపస్సు వదలన గృహస్థు నవగల కులుకుల దడపడి తన కెరియర్లో మొత్తం 4 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు అందుకున్న శోభన లాంటి నటీమణి దొరకడం అరుదు. సినిమా, డాన్స్ ఇవి రెండే తన లోకంగా, తన లక్ష్యంగా
ఇన్నేళ్లుగా వాటికే అంకితమైంది. ఆమె నటించిన చివరి చిత్రం కొచ్చడియాన్. ప్రస్తుతం ఆమె దృష్టి అంతా భరతనాట్యంపై ఉండడంతో ప్రాముఖ్యత కలిగిన పాత్రలు వస్తేనే చేయాలనే ఉద్దేశంతో వచ్చిన ఆఫర్స్ తిరస్కరిస్తోంది. హీరోయిన్స్ అంటే ఓన్లీ గ్లామర్ డాల్స్ అని, ఓన్లీ స్కిన్ షోకి ఉపయోగపడే ఒక ఎలిమెంట్ అని ఫీల్ అయ్యే వాళ్ళు ఒక్కసారి శోభన చేసిన సినిమాలు చూస్తే తమ అభిప్రాయం ఖచ్చితంగా మార్చుకుంటారు. అంతలా తనలోని యాక్టింగ్ పొటెన్షియల్తో అగ్ర హీరోయిన్గా ఎదిగిన శోభన మరిన్ని సినిమాలతో మనల్ని అలరించాలని, ఆమె ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది ఐ డ్రీమ్.